Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 31. My dear friends, ముందుగా తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారు భయపడ్డారు. వారు చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనుక ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనుక ఒక పెద్ద పామును అది నిద్రపోతుండగా చూసి చాలా భయపడ్డారు. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఈ వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో బబుల్ గమ్ మెథడ్ ద్వారా తెలుసుకుందాం. వారు భయపడ్డారు. దే ఫియర్డ్. భయపడుట అంటే ఫియర్డ్. వారు భయపడ్డారు, పాస్ట్ టెన్స్ కాబట్టి దే ఫియర్డ్. వారు చాలా భయపడ్డారు. చాలా అంటే ఎలాట్. దే ఫియర్డ్ ఎలాట్. చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో చాలా భయపడ్డారు. వాళ్ళ ఇంట్లో. దే ఫియర్డ్ ఎలాట్ ఇన్ దేర్ హౌస్. వారు వాళ్ళ ఇంట్లో చాలా భయపడ్డారు. They feared a lot in their house. వారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. They feared a lot in their house by seeing a big snake. అంటే ఒక పెద్ద పామును చూసి అంటే ఇలా చెప్పండి, by seeing a big snake. They feared a lot in their house by seeing a big snake. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. ఒక పెద్ద పామును చూసి ఎక్కడ? వాళ్ళ ఇంట్లో తలుపు వెనక. సో ఇప్పుడు ఎలా చెప్పాలి? దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్ బిహైండ్ ద డోర్. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక, బిహైండ్ ద డోర్. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్ బిహైండ్ ద డోర్. ఈ విధంగా అర్థం చేసుకుని చెప్పాలి. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక ఒక పెద్ద పామును అది నిద్రపోతుండగా చూసి, అంటే నిద్రపోతున్న పామును అని అర్థం అక్కడ, చూసి చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్ వైల్ ఇట్ వాజ్ స్లీపింగ్. వైల్ ఇట్ వాజ్ స్లీపింగ్ బిహైండ్ ద డోర్. అది నిద్రపోతుండగా అంటే వైల్ ఇట్ వాజ్ స్లీపింగ్ అని చెప్పాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి చూడండి. వారు భయపడ్డారు. దే ఫియర్డ్. వారు చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్. వారు వాళ్ళ ఇంట్లో చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్. వారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక ఒక పెద్ద పామును చూసి చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్ బిహైండ్ ద డోర్. వారు వాళ్ళ ఇంట్లో తలుపు వెనక ఒక పెద్ద పామును అది నిద్రపోతుండగా చూసి చాలా భయపడ్డారు. దే ఫియర్డ్ ఎ లాట్ ఇన్ దేర్ హౌస్ బై సీయింగ్ ఎ బిగ్ స్నేక్ వైల్ ఇట్ వాజ్ స్లీపింగ్ బిహైండ్ ద డోర్. ఈ విధంగా విద్యార్థులు చక్కగా మీకు నచ్చినటువంటి పదాలను తీసుకొని, మీకు తెలిసిన పదాలు, మీకు నచ్చిన పదాలు, మీకు మరి ఇష్టమైనటువంటి పదాలను ఏవైనా సరే ఉపయోగిస్తూ ఒక చిన్న వాక్యం నుంచి పెద్ద వాక్యంగా మారుస్తూ ఈ బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.